నిరీక్షణ కలిగి ఉంటే, అంటే ఓర్పు కలిగి ఉంటే, మన కోసం ఒకళ్ళు ఉన్నారు అని నమ్మితే, ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్. నిజంగానే ఒక సైంటిస్ట్ 3 ఎలుకల్ని తీసుకొని చల్లని కూల్ వాటర్‌లో వేశారు. 15 నిమిషాల్లోనే అవి ఊపిరాడక చనిపోయినాయి. ఆ చల్లదనాన్ని తట్టుకోలేక. అయితే అదే సైంటిస్ట్ మళ్ళీ 3 ఎలుకలను అందులో వేశాడు. 10 నిమిషాల తర్వాత అవి కూడా అలాగే ప్రాణం పోయే స్థితికి వచ్చినాక బయటకు తీసి వెచ్చదనంలో ఉంచి రొట్టె ముక్కలు పెట్టారు. ఆ తర్వాత అవి బ్రతికాయి. మళ్ళీ వెంటనే వాటిని నీళ్ళల్లో వేసేశారంట. ఇక అవి 15 నిమిషాల్లో చనిపోవలసిన ఆ ఎలుకలు 2 రోజులైనా చనిపోలేదంట. దీన్ని బట్టి అర్థం ఏమైందంటే, ఆ వ్యక్తి వస్తాడు, మళ్ళా మనల్ని కాపాడతాడు, మనల్ని రక్షిస్తాడు. ఆ వ్యక్తి ఎప్పుడు వస్తాడు? తప్పకుండా వస్తాడు. ఒకసారి మనల్ని కాపాడాడు కదా, అన్నీ ఇచ్చాడు కదా, కాబట్టి వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాయంట. చూసారా, నిరీక్షణ లేని వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు, జీవితం పైన ఎటువంటి ఆశలు లేని వాళ్ళు, కంగారు, ఆవేశం వీటన్నిటితో నిండిపోయి ఏం చేయాలో తెలియక ఎటువంటి పనులైనా చేస్తూ ఉంటారు. నిరీక్షణ కలిగిన వాళ్ళు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వాటిని తట్టుకుని నిలబడతారు. ఎందుకంటే మాకు ఒక గొప్ప బహుమానం ఉంది, మమ్మల్ని కాపాడే ఒక వ్యక్తి ఉన్నాడు,